హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ చంద్రిక ఫిదా. ఈరోజు మనం పన్నీర్ కర్రీ చేసుకోబోతున్నాం. సో పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆనియన్, టమాటో, అల్లం, వెల్లుల్లిపాయ ఇవన్నీ కొంచెం ఫ్రై చేయాలండి. అంటే కళాయిలో పెట్టేసి దాన్ని కొంచెం వేపి దాన్ని ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాము మిక్సీ చేయడానికి. వన్స్ ఇలా జార్లో వేసుకున్నాక మనం దీన్ని ఫైన్ పేస్ట్గా చేయాలి. ఫైన్ పేస్ట్ అయిపోయాక చూడండి ఇంత మెత్తగా ఉండాలి. మళ్ళీ ఆ పేస్ట్ని ఒకసారి కడాయిలో వేయించుకోవాలి. అంటే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. కొంచెం వేగాక ఉప్పు, తగినంత పసుపు, మనకి ఎంత సాల్ట్ కావాలో అంత సాల్ట్ వేసుకొని దాంతోపాటు కారం, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటాము. యాడ్ చేసేసి మనం ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. మనం యాడ్ చేసిన ప్రతిసారి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. వన్స్ అది బాగా మిక్స్ అయిపోయాక దానిలో మనకి కావాల్సినంత క్వాంటిటీలో వాటర్ మిక్స్ చేసుకొని చూడండి ఇలాగ వాటరీగా ఉండాలి. ముందుగానే ఫ్రై చేసుకున్న పన్నీర్ తీసి దానిలో వేసుకోవాలి. ఇలా వేసేసుకొని కాసేపు సిమ్లో పెట్టి దాని మీద ఒక మూత పెట్టేసి ఉంచాలి. అది చూడండి నెమ్మదిగా చిక్కబడుతుంది. అలాగా మనకి ఎంత చిక్కబడాలో మీరు చూసుకుంటూ అలా కలుపుతూనే ఉండాలి. చూడండి కాసేపటికి ఇలాగా బబుల్స్ వస్తాయి. అప్పుడు దాన్ని దించేసుకోవచ్చు. ఇప్పుడు తయారైపోయింది మన ఎమ్మి పన్నీర్ కర్రీ. చపాతీలోకి కానీ పూరీలో కానీ చాలా బాగుంటుందండి.